ఒక్కొక్కరు కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారుతారనే ప్రచారం బాగా జరిగింది. కానీ వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. తాను కార్ట్ పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తనపై డీకే అరుణ, సరిత కోర్టులో పిటిషన్ వేశారని, తన పక్షాన బీఆర్ఎస్ పార్టీనే లాయర్ను పెట్టి కోర్టులో వాదించిందని అన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని, తనకు లాయర్ను ఏర్పాటు చేయాలని కేటీఆర్ను కోరానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సొంత గూటికి గద్వాల ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆపరేషన్ ఆకర్షకు షాక్ తగిలినట్లుగా అయితే తెలుస్తోంది. బీఆర్ఎస్ కు అటు గద్వాల ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తిరిగి బీఆర్ఎస్ అభివృద్ధికి చేరబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చేటట్టుగా అసెంబ్లీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కూడా కేటీఆర్ కు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద డీకే అరుణ, అక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత కూడా కోర్టులో పిటిషన్ చేశారు. ఎందుకంటే ఆస్తులకు సంబంధించిన అంశంలో తప్పుడు అభివృద్ధి పెట్టారనే ఆరోపణ మీద కేసు పెట్టారు. ఆ కేసు కూడా కోర్టులో నడుస్తుంది. అది వేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే చేరారు. చేరిన తర్వాత ఆ నియోజకవర్గంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సరిత వర్గానికి అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమైన పరిస్థితి. ఈయన రాష్ట్రాన్ని సరిత తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్న నేపథ్యం ఇప్పటికి కూడా ఆమె బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ లోకి రావాలని విచారినట్టుగా తెలుస్తుంది. ఆయన రేపు కానీ రేపు కానీ కేసీఆర్ కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కోర్టుకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లాయర్ గత కొద్ది రోజులుగా కేసును వాదిస్తున్నారు. అయితే ఎప్పుడైతే పార్టీలో చేరారో అప్పటి నుంచి ఆ కేసును బీఆర్ఎస్ పార్టీ పట్టించడం లేదు. ఈ నేపథ్యంలో ఎల్లుండి కోర్టులో వాయిదా కూడా ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు చేయడం కూడా కేటీఆర్ కోరినట్టు తెలుస్తుంది. అవసరమైతే లాయర్స్ కూడా తానే పిలుస్తానని కూడా కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ కూడా ఓకే చెప్పారు. ఈ రోజు కానీ రేపు కానీ కేసీఆర్ కూడా బలపడుతున్నారు కలవబోతున్నారు. ఇంకా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో చేవెళ్ల ఎమ్మెల్యే బాగా యాదయ్య, అదేవిధంగా పదహారు ఎమ్మెల్యే దూరం మైపాలి తిరిగి కాంగ్రెస్ చేరబోతున్నట్టు వాళ్ళు కూడా కేసు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కలవబోతున్నట్టు చెప్తుంది. మొత్తంగా చూసినట్లయితే ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ గానే ఇంతటి వస్తున్నారు. థ్యాంక్ యూ చందు.